హాయ్, ఐ యామ్ డాక్టర్ నీలిమా ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ స్టమక్ పెయిన్. స్టమక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ సమస్య వల్ల వస్తుందో నేను ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. స్టమక్ పెయిన్ అనేది ఇది సర్వసాధారణమైన లక్షణము. స్టమక్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉంటాము. స్టమక్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏమిటి అంటే గ్యాస్ట్రైటిస్, మెయిన్గా గ్యాస్ ప్రాబ్లం అనేది, బ్లోటింగ్ అబ్డామిన్ ఉంటుంది, ఫ్లాటులెన్స్ ఉంటుంది, బర్పింగ్ ఉంటుంది. ఫ్లాటులెన్స్ అంటే కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడం, బర్పింగ్ అంటే పైనుంచి తేపులు రావడం. ఇట్లాంటి గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల కొందరికి ఈ బ్లోటింగ్ అబ్డామిన్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల బ్యాక్కి రేడియేట్ అవుతుంది. అప్పర్ బ్యాక్ కానీ లోయర్ బ్యాక్కి కానీ పెయిన్ అనేది ఎక్కువగా రేడియేట్ అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లం వల్ల స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే మెయిన్గా లివర్ సైజ్ ఎన్లార్జ్ అయ్యేదాన్ని ఫ్యాటీ లివర్ అంటాము. ఫ్యాటీ లివర్లో కొన్ని స్టేజెస్ అనేటివి ఉన్నాయి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, నార్మల్గా లివర్ సైజ్ అనేది 11 to 12 ఉంటుంది. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో 13 to 14 సైజ్ ఉంటుంది. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, లివర్ సైజ్ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ అనేటివి ఉండవు, పెయిన్ అనేది ఉండదు. గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటే 15 నుంచి 17 లోపల సైజ్ ఉన్న వాళ్ళకి పెయిన్స్ కూడా కనిపించదు, అంటే స్టమక్ పెయిన్ అనేది కనిపించదు ఆ రీజన్ లో, రైట్ సైడ్ అనేది. ఒకవేళ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, లివర్ సైజ్ అనేది 17 నుంచి అంటే 20, 21, 22 ఈ లోపల స్టేజ్ ఉన్న వాళ్ళల్లో మెయిన్గా స్టమక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాము. ఈ స్టమక్ పెయిన్ అనేది లివర్ స్టిఫ్గా అయిపోవడం వల్ల కానీ, లివర్ ఫైబ్రోసిస్ అవ్వడం వల్ల కానీ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. రైట్ సైడ్ అనేది, రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్ పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి, లివర్ స్టిఫ్గా అయిపోయిన వాళ్ళకి కూడా పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్యాంక్రియాటైటిస్లో 2 రకాలు ఉంటాయి. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళలో పెయిన్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లో ఏమిటి అంటే పెయిన్ అనేది సివియర్ గా ఉంటుంది, కొన్ని హవర్స్ వరకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా బ్యాక్ అనేది ఈ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది. అదేవిధంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటే కోలిలిథియాసిస్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటూ ఉంటాయి. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది బాటమ్ రీజన్లో ఉన్నప్పుడు మనకి పెయిన్ అనేది రాదు. ఎప్పుడైతే ఈ స్టోన్ నెక్ వరకు పాస్ అవుతుందో అప్పుడు మనకి స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది చాలా వరకు అంటే 2 mm నుంచి 4 mm, 3 mm, 6 mm వరకు ఉంటే ఓకే. ఒకవేళ 10 mm కానీ 10 mm అబోవ్ ఉంటే అలాంటప్పుడు అది నెక్ దగ్గర లొకేట్ అయ్యి ఉంటే అలాంటప్పుడు సర్జరీ అవకాశము, గాల్ బ్లాడర్ తీయించుకుంటే మంచిది. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ తీయించుకుంటే ఓకే. ఒకవేళ 10 mm ఎక్కువ ఉన్నప్పుడు, నెక్ దగ్గర ఉన్నప్పుడు, పెయిన్ లేనప్పుడు అది డైట్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. అంటే హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ ప్లస్ లో కార్బ్ ఇంటేక్ తీసుకుంటూ దాన్ని డైట్ ద్వారా కొంచెం క్లియర్ చేసుకోవచ్చు. స్ప్లీన్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల కూడా కొందరికి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, స్టమక్ పెయిన్. కొందరికి అపెండిసైటిస్ ప్రాబ్లం వల్ల కూడా స్టమక్ పెయిన్ వస్తూ ఉండొచ్చు. అపెండిసైటిస్ అనేది రైట్ సైడ్ లోయర్ అబ్డామిన్ పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది. ఇది ఎక్కువగా ప్రికింగ్ పెయిన్ అనేది ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. ఇది అపెండిసైటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సర్జరీ అయ్యే అవకాశము. మెయిన్ గా కొందరికి ఏంటి అంటే ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల కూడా కొందరికి స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కొందరికి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండడం వలన లోయర్ అబ్డామిన్ పెయిన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే మనము ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వలన ఇంటెస్టైన్స్ లో ఈ మోషన్ అనేది అబ్స్ట్రక్షన్ అయిపోవడం వలన మోషన్ ఫ్రీగా పాస్ అవ్వదు. వాటర్ తక్కువ తీసుకోవడం వలన మోషన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది, సరిగ్గా అనేది పాస్ అవ్వకపోవడం వలన స్టమక్ పెయిన్, లోయర్ అబ్డామిన్ పెయిన్ అనేది కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఇంటెస్టైనల్ డిసార్డర్స్ కొన్ని ఉన్నాయి, ఐబిడి కానీ ఐబిఎస్ కానీ. ఐబిడి అంటే ఇరిటబుల్ బవెల్ డిసీజ్. ఇది ఒక ఆటో ఇమ్యూనో కండిషన్, అంటే మెయిన్గా తన బాడీయే తనకి అగైనెస్ట్ గా వర్క్ అవుతుంది. ఈ ఐబిడిలో ఏంటి అంటే క్రాన్స్ డిసీజ్ ఉంటుంది, అల్సరేటివ్ డిసీజ్ ఉంటుంది. ఐబిఎస్ లో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. మెయిన్ గా ఈ కండిషన్స్ ఏమేమి ఉంటాయంటే ఐబిఎస్ లో
కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది, డయేరియా ఇష్యూ ఉంటుంది. ఎయిదర్ కాన్స్టిపేషన్ కానీ డయేరియా కానీ మిక్స్డ్ బోత్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేటివి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళల్లో కూడా స్టమక్ పెయిన్ అనేది ఫ్రీక్వెంట్ గా గమనిస్తూ ఉంటాము. కొందరికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా మనము స్టమక్ పెయిన్ అనేది, లోయర్ అబ్డామిన్ పెయిన్ అనేది గమనిస్తూ ఉంటాము. అంటే వాటర్ తక్కువ తీసుకోవడం వలన బర్నింగ్ యూరిన్ కానీ, యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉండడం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటాము. ఓవేరియన్ సిస్ట్ ఉన్న వాళ్ళకు కూడా కొందరికి ఈ సిస్ట్ వల్ల కొందరికి స్టమక్ పెయిన్ అంటే లోయర్ అబ్డామిన్ పెయిన్, ఒకవేళ రైట్ సైడ్ సిస్ట్ ఉంటే లోయర్ అబ్డామిన్ పెయిన్ అనేది చూస్తాము. లెఫ్ట్ సైడ్ ఉన్న లోయర్ సైడ్ ఉన్న, లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న లోయర్ అబ్డామిన్ పెయిన్ అనేది గమనిస్తూ ఉంటాము. పైన చెప్పిన సమస్యలలో మనకి ఏ సమస్య ఉందో నిర్ధారించుకోవాలి అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకోవడం మంచిది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో మనం ఏమేమి చూసుకోవచ్చు అంటే ఫ్యాటీ లివర్ ఏమన్నా ఉందా, గాల్ బ్లాడర్లో ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా, లివర్ సైజ్ అనేది ఎలా ఉంది, స్ప్లీనోమెగాలి ఏమన్నా ఉందా, స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ ఏమన్నా అయిందా, ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా. ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ అనేటివి నార్మల్గా కిడ్నీలో స్టోన్స్ అనేటివి ఉండడం వలన స్టమక్ పెయిన్ అనేది గమనిస్తూ ఉంటాం. కిడ్నీలో స్టోన్స్ అనేటివి మనకి అప్పర్ పోల్, మిడిల్ పోల్, లోయర్ పోల్లో ఉన్నంత వరకు మనకి పెయిన్ అనేది ఎప్పటికీ రాదు. ఒకవేళ మనము స్టోన్ అనేది యురేటర్లకి ఎప్పుడు పాస్ అవుతుందో మనము ఆ యురేటర్లకి స్టోన్ పాస్ అయ్యి అబ్స్ట్రక్షన్ అయిపోవడం వలన మనకి స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే బ్యాక్ పెయిన్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, ఫీవర్ ఉంటూ ఉంటుంది, బర్నింగ్ యూరిన్ ఉంటుంది, ఒక్కొక్కసారి బ్లడ్లో యూరిన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. ప్రోస్టేట్ ఏమన్నా ఎన్లార్జ్ అవుతా, ఓవరీస్లో ఏమన్నా సిస్ట్లు ఉన్నాయా, యూటరస్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. మనకి ఐబిడి, ఐబిఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి అల్ట్రాసౌండ్లో కనిపించవు. కొలనోస్కోపీ ద్వారా చూసుకోవచ్చు ఐబిడి, ఐబిఎస్ అట్లాంటివి. లేదా సిటీ అబ్డామిన్ కానీ, ఎంఆర్ఐ అబ్డామిన్ కానీ చేయించుకోవచ్చు. సిటీలో అయితే రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఎంఆర్ఐ చేయించుకుంటే బెటరు. ఇట్లాంటి పరీక్షల ద్వారా పైనున్న సమస్యల్ని మనం ఏ సమస్య ఉందో దాన్ని నిర్ధారించుకోవచ్చు. నార్మల్గా మనకి స్టమక్ పెయిన్ అనేది ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందంటే మనము ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, లో ఫైబర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కానీ, ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం స్టమక్ పెయిన్ అనేది కొందరిలో గమనిస్తూ ఉంటాము. కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి, అవి తీసుకుంటే మనకి న్యాచురల్గా స్టమక్ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. పులిసిపోయిన కర్డ్ తీసుకోవాలి. మెయిన్గా ఈ పులిసిపోయిన కర్డ్లో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. మెయిన్గా ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలో ఆల్కలైన్ నేచర్ అనేది ఉంటుంది. ఇది తీసుకోవడం వలన మన బాడీ అనేది అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్కి వెళ్తుంది. పసుపు, మెయిన్గా కొన్ని నార్మల్ వాటర్ని బాగా మరిగించి కొంచెం టీ స్పూన్ పసుపుని వాటర్లో వేసి కొంచెం సేపు పక్కన పెట్టేసి 5 minutes వరకు పక్కన పెట్టి స్లోగా సిప్ బై సిప్ తాగుతూ ఉండాలి. ఇట్లాంటి తీసుకోవడం వలన స్టమక్ పెయిన్ అనేది న్యాచురల్గా తగ్గుతుంది. ఇంకొందరిలో వాంబు, జీలకర్ర, కొంచెం కల్లుప్పు ఇవి 3 బాగా పొయ్యి మీద కొంచెం వేయించి మిక్సీ పట్టేసుకొని కొన్ని నార్మల్ వాటర్లో కానీ లేదా వామ్ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల న్యాచురల్గా స్టమక్ పెయిన్ అనేది తగ్గుతుంది. బాగా ఆహారం అనేది నమిలి తీసుకోవాలి. స్పైసీ ఫుడ్స్ ఇట్లాంటివి చాలా వరకు అవాయిడ్ చేసుకోవాలి. బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి చూస్తూ ఉంటాము. ఇట్లాంటి న్యాచురల్ రెమెడీస్ వల్ల మనకి స్టమక్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది, తగ్గుతుంది కూడా.